కోస్తాంధ్రకు తుపాను ముప్పు తరుముకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రేపట్లోగా తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆర్టీజీఎస్ ద్వారా అప్రమత్తం చేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో తుపానుగా, తదుపరి 24 గంటల్లో పెను తుపానుగాను మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం 8 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కోస్తాంధ్ర వైపు తీవ్ర వాయుగుండం పయనిస్తోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ నెల 17న ఒంగోలు, కాకినాడ మధ్య తీరం దాటవచ్చని అంచనా వేసింది. ఆ సమయంలో తీరం వెంట పెనుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని వెల్లడించింది. కోస్తాంధ్ర తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కోస్తాంధ్రలో కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు సన్నద్దతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్లో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ఆర్టీజీఎస్తో సమన్వయం చేసుకుని తుపాను పరిస్థితులను ఎదుర్కోవాలని సీఎం సూచించారు. తుపాను నేపథ్యంలో రాత్రిపూట కూడా ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరా శాఖను ప్రభుత్వం ఆదేశించింది. 1100 కాల్ సెంటర్ నుంచి తుపాను జాగ్రత్తల సందేశాలు జారీ చేస్తున్నారు.